సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ని సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. గత వారం కురిసిన వర్షాలకి సాగర్ కాలువకు గండిపట్టడంతో పాలేరు దగ్గర ఇక్కడ అధికారులు అయితే పూర్తి స్థాయిలో పనుల్ని పునర్నిర్మించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి పూర్తి స్థాయిలో మీరు నీటిని ఎప్పుడు అందజేయగలుగుతారు? ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి సార్? పాలేరు పాతకాల 10లో మనకి రిజిస్టర్డ్ ఆయకట్టు సుమారు 17,000 ఎకరాలు ఉంది. దాని తోడు ఇంకా దగ్గర 10,000 ఎకరాల వరకు కూడా ఎక్స్ట్రా సాగు అవుతుంది. టోటల్ గా 20 నుంచి 25 ఏకర్స్ సాగు అవుతుంది. గత వారం కురిసిన వర్షాలకి పెద్ద కాలం దిగటం కానీ, క్యాచ్మెంట్ లో వర్షాలు పడటం వల్ల కానీ దీనికి నీళ్లు వచ్చి ఈ కాలువ కట్ట సుమారు ఒక 70 మీటర్ల వరకు కాలువ కట్ట దిగింది. అలాగే కాలువ కట్టలు కూడా 300-400 మీటర్లు ఎరోడ్ అయినాయి. అయినా సరే గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సుమారు రికార్డు స్థాయిలో 6 రోజుల్లో పూర్తి చేసి ఈరోజు రైతులకి సాగునీరు విడుదల చేయడం జరిగింది. ఈ సాగునీటి పరిమాణాన్ని ఇంకా పెంచి చిట్ట చివరి భూముల వరకు కూడా రైతులకు అందే విధంగా మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. అంటే ఇదిగా సార్ మేజర్ గా ఉన్నటువంటి కాలువ ఉంది కదా, అది పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఆదివారం వరకు అది మెయిన్ కాలువ అవుట్ఫాల్, పాలేరు అవుట్ఫాల్ దగ్గర అది కూడా రిపేర్ అయిపోతుంది. అది కూడా కొద్దిగా డిశ్చార్జ్, మినిమం డిశ్చార్జ్ తో స్టార్ట్ చేసుకుంటా పెంచుతూ పోతా ఉంటాం. సోమవారానికి కెనాల్ సగం దూరం వరకు కూడా నీళ్లు అందుకుంటాయి. 3 రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందంటారు సార్? ఒక సేఫ్ లెవెల్ కి అయితే వచ్చేస్తాయండి. సేఫ్ లెవెల్ కి వస్తాయి. ఆదివారం పొద్దున్నే మేము వీలైతే శనివారం సాయంత్రమే కొద్దిగా డిశ్చార్జ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాము. లేదో వీలు పడకపోతే ఆదివారం మార్నింగ్ రిలీజ్ చేస్తాం. రైతులకు భరోసా అంటే మేము యుద్ధ ప్రాతిపదికనే 24 గంటలు మార్నింగ్ అండ్ నైట్ షిఫ్ట్ 2 షిఫ్టులు పనిచేస్తా ఉన్నాయి. మిషనరీ కూడా ఇక్కడ కూడా అదే రకంగా 2 షిఫ్టులు పనిచేసి పూర్తి చేసాము. ఇది చిన్న గండి కాబట్టి తొందరగా అయిపోయింది. అక్కడ మేజర్ గండి కాబట్టి దానికి కొద్దిగా టైం పడతా ఉంది. కాబట్టి అది కూడా ఆదివారం వరకు కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం లోపల వాటర్ రిలీజ్ చేస్తాం. సార్ శుభ్రం మనకి మంచిగా ఇక్కడ వర్క్లు స్పీడ్ చేశారు మా ఏఈ గారు. మాక్సిమం నీళ్ళు అయితే వదిలినాం. చివరి లాస్ట్ వరకే రేపు సాయంత్రం కల్లా వెళ్తాయి సార్. ఇక్కడ మనం గండిపాట ప్రదేశానికి వచ్చినాం. మెయిన్ కెనాల్కి ఇక్కడ మన ఎస్సీ గారు, ఈ గారు, ఏఈ గారు, డిఈ గారు మొత్తం విషయం ఇక్కడ చాలా కష్టపడి పనిచేసినట్టు కనపడుతుంది. ఇక్కడ వెహికల్స్ కూడా బాగా పెట్టి కాంక్రీట్ కూడా 2 వెంట్లు, ఒక వెంట కాంక్రీట్ వేయడం అయిపోయింది. 2 వెంట కాంక్రీట్ వేస్తున్నారు. దాన్ని బట్టి మనకి ఆలోచన ఏంటంటే దాన్ని కూడా ఎత్తు ఫిల్లింగ్ చేస్తారు. సార్ చెప్పడం కూడా, ఎస్సీ గారు చెప్పడం కూడా 4-5 రోజుల్లో మీకు నీళ్లు అందించడానికి ఆలోచన చేస్తున్నారు. 3 రోజుల్లో మన సిరిపురం మీద కనుక తర్వాత 4వ రోజు మొదటి బ్రాంచ్ కెనాల్ నీళ్లు వచ్చే ఏర్పాటు చేస్తాం అనేది ఆయన గారు మాటలు జాలుతుంది. ఇక్కడ పని కూడా స్పీడింగ్ చేస్తున్నారు. అందుకని మాకు రైతు పట్టదర్శనం ఉంది కాబట్టి నీళ్లు తొందరగా ఇస్తారని ఆశిస్తున్నాం. సోమవారం లోపు రైతులందరికీ నీరు అందించే ప్రక్రియ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా డే అండ్ నైట్ కష్టపడుతూ 24 గంటలు కూడా పనులు చేసి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి సోమవారం లోపు రైతులందరికీ నీరు అందించేందుకు మేము కృషి చేస్తున్నామని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా మేము జాగ్రత్తలు తీసుకొని మేము డే అండ్ నైట్ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు.